ప్రియమైన సోదరి సోదరులారా, ఆదికాండం 1:28 దేవుడు మొదటి మానవులతో చెప్తున్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. భూమిలో ఉన్నటువంటి ప్రతి జీవుడిని మీరు వేలండి, పశువులైనా జంతువులైనా పక్షులైనా. కాబట్టి ఈనాడు మానవుడే ఎందుకు మరి వాటిని పరిపాలిస్తున్నాయంటే దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకనే మనం పశువులను మన కంట్రోల్లో ఉంచుకుంటున్నాం, జంతువులు మన కంట్రోల్లో ఉంచుకుంటున్నాం, పక్షులను మన కంట్రోల్లో ఉంచుకుంటున్నాం, సముద్ర చేపలు మన కంట్రోల్లో ఉంచుకుంటున్నాం. అయితే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, గాలికి కానీ, మెరుపులకు కానీ, వర్షానికి కానీ ఏమైనా దేవుడు పర్మిషన్ ఇచ్చాడా? మానవుడికి ఇవ్వలేదు. అందుకని మానవుడు వాటి మీద కంట్రోల్ లేదు. అందువల్ల ఏమి చేయలేకపోతున్నారు. సైంటిస్టులు కానీ ఎవరు కూడా ఏం చేయలేరు. ఇది బైబిల్ యొక్క సత్యము. సత్యాన్ని తెలుసుకోనండి, ప్రభువుని నమ్ముకోండి, పరలోకంలో ప్రవండి. బైబిల్ని విమర్శించకండి. దేవుని యొక్క మాట నేను చెప్పేది బైబిల్ గ్రంథంలో నుంచి స్పష్టంగా చెప్తూ ఉంటున్నాను. మనకు దేవుడు అధికారం భూమి మీద ఇచ్చాడు, వీటి మీద ఇచ్చాడు కానీ వాటి మీద ఇవ్వలేదు.